విచారించడాలు జైలుకు తరలించవన్నీ జరిగాయి. అయితే ఇప్పటికే ఈడీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేస్తే ఇప్పుడు మరొక ఎంపీకి కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ అధికారులు. మిథున్ రెడ్డి, సో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డికి నోటీసులు వచ్చాయి. విజయసాయిరెడ్డిని 22వ తేదీన, ఇటు మిథున్ రెడ్డి 23వ తేదీన విచారించబోతున్నారు. సో మరి ఎటువంటి కీలక పరిణామం చోటు చేసుకుని చూడాలి. సో మాజీ ఎంపీ అండ్ ప్రస్తుత ఎంపీకి వరుసగా నోటీసులు రావడాలు, ఒకరోజు తర్వాత ఒకరిని, అంటే ఒకరి తర్వాత ఒకరి వెంటనే ఒకరోజు విడుదలలోనే ఎంట్రీ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడాలు, వారిని విచారణకు పిలిచి విచారించడాలు చాలా హాట్ టాపిక్గా మారాయి. సో ఇది ఎంపీల వరకే పరిమితం అవుతుందా? ప్రభుత్వంలో ఇంకెవరైనా పెద్దల పేర్లు బయటపడతాయా? గతంలో రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి నుంచి మొదలైనటువంటి ఈ నిర్వాకం కాస్త ఇక్కడ వరకు చేరింది. మరి ఎంత దూరం వెళ్తుందో చూడాలి. డైరెక్ట్గా బిగ్ బీలను టచ్ చేసే అవకాశం ఉందా? గతంలో చాలా వరకు కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నారు, లేకపోతే బిగ్ బీ ఉండబోతున్నారు అనే రకంగా చర్చలు జరిగాయి. సో మరి ఆ బిగ్ బీ ఎవరు, ఏంటి, ఎలా ఉండబోతుంది ఈడీ విచారణ, ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఎటువంటి విధంగా చేతులు మారాయి? బేసిక్గా ఈడీ ఎంట్రీ ఇచ్చిందంటేనే ఆర్థిక నేరానికి పాల్పడ్డట్టు. సో అది ఏ రకంగా దొంగ డబ్బుని దాచుకున్నారు, లేకపోతే బ్లాక్ మనీని తీసుకున్నారు, ఏ రకంగా స్కామ్ జరిగింది, దీని వెనుక ఇంకేంటనేది బయటపెట్టడం కోసం మాత్రం ఈడీ ఎంట్రీ ఇస్తుంది. సో మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో గతంలో విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత పలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో నేను డెఫినెట్గా అన్ని విషయాలు బయట పెడతాను, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు, ఎవరి విషయాలు ఏం జరిగిందని మొత్తం నాకు విషయాలు తెలిసినట్టుగా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి మిథున్ రెడ్డి విచారణలో ఆయన ఏం చెప్తారో చూడాలి. మరి గతంలోనే సిట్ అధికారులకి పూర్తిగా జరిగినట్టుగా చెప్పానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ ముందు ఏం చెప్తారో చూడాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగానే ఈడీ ఎంట్రీ ఇస్తుంది. సో మనీ లాండరింగ్ జరిగింది అన్నప్పుడు మాత్రమే ఈడీ ఎంట్రీ ఇచ్చి విచారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఈడీ అంత ఈజీగా రంగంలోకి దిగదు. సో ఈడీ రంగంలోకి దిగిందంటే డెఫినెట్గా కొంత దీని వెనుక మనీ లాండరింగ్ జరిగినట్టుగానే భావించాలి. సో మరి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా గత ప్రభుత్వంలో ఎంపీలుగా పనిచేసిన వారే ఇప్పుడు మిథున్ రెడ్డి ఇంకా ఎంపీగా కొనసాగుతున్నారు. ఇది ఎంపీల వరకే పరిమితం అవుతుందా, ఇంకా దీని వెనుక ఏదైనా బయటపడుతుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డికి నోటీసులు ఉంటాయి, విజయసాయిరెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అటు మిథున్ రెడ్డి ఏమవుతారో చూడాలి. మిథున్ రెడ్డికి నోటీసులు అంటాయి, మిథున్ రెడ్డి 23వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించినంత ఏం జరుగుతుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి అనేక రకాల ఆధారాలని సిట్ ఇప్పటికే కొంత తీసుకునే ప్రయత్నం చేసింది. సో డైరెక్ట్గా ప్రభుత్వం చేతనే లిక్కర్ సప్లై చేయబడింది కాబట్టి కొన్ని బేవరేజెస్ దగ్గర డబ్బులు తీసుకోవడాలు, కొన్ని చోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్తో మెయింటైన్ చేయడం మూలంగానే క్యాష్ ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి, అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండకపోవడాలు, ఇన్ అండ్ ఎగ్జిట్ ఆర్డర్ కరెక్ట్గా ఉండకపోవడాలు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ కారణాలన్నింటినీ ఈడీ ఎలా బయటపెడుతుంది, ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి. సో ప్రస్తుతానికి ఈడీ అధికారుల నోటీసులకి ఎవరు ఏ రకంగా స్పందిస్తారో, విజయసాయిరెడ్డి ఏం చెప్తారు, మిథున్ రెడ్డి ఏం చెప్తారో చూడాలి. రాజ్ కసిరెడ్డితో మొదలైనటువంటి ఈ ఎంక్వైరీ, రాజ్ కసిరెడ్డి నివాసాల్లో సోదాలు జరిగాయి. ఆయన కుటుంబ సభ్యులను విచారించారు, ఆయన బంధువులను విచారించారు. ఆ తర్వాత పలువురికి నోటీసులు అందా. ఇదే మాదిరిగా రాజ్ కసిరెడ్డి తర్వాత ఇంకొక పిల్ల వరుసగా ఒక్కో పేరు బయటపడుతూ వచ్చాయి. చివరిగా మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఆ కుటుంబం, పెద్దారెడ్డి కుమారులు ఇద్దరు కూడా. సో ఇప్పుడు మరి మిథున్ రెడ్డిని మళ్ళీ విచారణకు పిలువబోతున్నటువంటి ఈడీ ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో విజయసాయిరెడ్డికి గతంలో సిట్టు పిలిచినప్పుడు ఆయన ఉన్నట్టుగా చెప్పొచ్చానని చెప్పి కొన్ని వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశాల్లో కూడా ఆయన కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈడీ ఆయన్ని పిలిచింది 22వ తేదీన విజయసాయిరెడ్డిని, 23వ తేదీన మిథున్ రెడ్డిని వరుసగా విచారించబోతున్నారు. ఈ విచారణలో మనీ లాండరింగ్ జరిగిందన్నప్పుడు మాత్రం ఈడీ ఎంట్రీ ఇస్తుంది. సో ఏ రకమైన మనీ లాండరింగ్ జరిగింది, ఎటువంటి రాజకీయ చర్చ జరుగుతోంది ఈ నోటీసుల పైన? బేసిక్ గా వరుసగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకి మనం కానీ తీసుకుంటే ఒకటి విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో ఆయనకి 22వ తారీఖున హాజరు కమ్మంటే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని 23న హాజరు కావాలని చెప్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ఈడీ అంటే ఈ కేసు
మనీ లాండరింగ్ లో ఎంతవరకు ఆహారం నడిచింది లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టు దాని మీద కొంత 3,000 కోట్ల రూపాయలు 3,340 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ స్కామ్ జరిగింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. బట్ సిట్టు విచారణలో కావచ్చు, లేకపోతే మొన్న సాయిరెడ్డి విచారణలో కావచ్చు, సాయిరెడ్డి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. నాకు మొత్తం తెలుసు, సొంతదారులు ఖాతాదారులు ఎవరెవరో నాకు తెలుసు, నన్ను అడిగితే నేను పూర్తిగా వెల్లడించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పారు. అలాగే నిన్న ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. చాలా వెనుజులాలో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ అధ్యక్షుడు అంతమంది ఉన్నప్పటికీ కోటరిని నమ్ముకుని ఏ విధంగా లొంగిపోయాడో, ఏ విధంగా లొంగిపోవాల్సి వచ్చిందో ఆ దిశగానే ఇప్పుడు కొంత ప్రజానాయకులారా మీరు కూడా ఆ వ్యవహారాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, జగన్ కు ఒక ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. మీరు కోటరిని ఇప్పుడు దాకా నమ్ముకున్నారు, ఆ కోటరి మిమ్మల్ని ముంచిపోతుంది అనేది చాలా క్లియర్ గా ఆయన హింట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాని మీద పొలిటికల్ గా కూడా పెద్ద చర్చ చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా